హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండు రొయ్యల పికిల్ ఎలా చేయాలో చూద్దాము. ఎండు రొయ్యలు నేను పావు కేజీ తీసుకున్నాను. వాటి తల తోకలు అన్నీ తీసేయగా సగం మిగిలాయి. వాటిని ఫస్ట్ కొంచెం వేయించుకొని తీసేసి వాటర్లో కడిగి ఆరబెట్టుకోండి. దాని తర్వాత ఆయిల్లో వేయించుకొని ఇట్లా క్రంచీగా అయ్యేలాగా వేయించి తీసి పక్కన పెట్టండి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి తాలింపు వేయండి. తాలింపు గింజలు వేయండి. దాని తర్వాత ఎల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చా దంచి వేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు వేసి పక్కన పెట్టండి, చల్లారిపోతాయి. మనం ఫస్ట్ తీసుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో. దాంట్లో కొంచెం కారం, ఉప్పు అండ్ ధనియా పౌడరు, ఆవపిండి, జీరా పౌడరు, మెంతి పౌడరు వేసి బాగా కలపండి. ఎండు రొయ్యలకు పట్టేలాగా కలిపి పెట్టిన తర్వాత ఈ మనం ఫస్ట్ తాలింపు పెట్టిన ఆయిల్ ఉంది కదా, అది అందులో కలిపేసి ఒక 3 days వరకు ఉంచాలి. ఫస్ట్ రోజు తిన్నామనుకో అంత మంచిగా అనిపించదు. అవి క్రంచీగా ఉంటాయి కాబట్టి మంచిగా అనిపించదు. ఒక 3 days తర్వాత మంచిగా మగ్గుతుంది. అప్పుడు చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి, మీకు ఇష్టం ఉంటే ఎండు రొయ్యలు. అండ్ నాకు చిన్నప్పుడు ఎండు రొయ్యలు అంటే చాలా చిరాకు ఉంటుండే. స్మెల్కు నేను చాలా దూరం పారిపోయి